25 ఎంపీ సీట్లకు గాను టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిలో భాగంగా ఎవరు ఎన్ని సీట్లు ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారో చూద్దాం. నేను చెప్పే ఈ అభ్యర్థులు 25 స్థానాల్లోనూ వీళ్ళే పోటీలో ఉండబోతున్నారు, ఒకరి ఇద్దరు తప్పించి. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి, 100% వీళ్ళే పోటీలో ఉంటారు. శ్రీకాకుళం తెలుగుదేశం అభ్యర్థి రామ్మోహన్ నాయుడు గారు, విజయనగరం తెలుగుదేశం అభ్యర్థి కళా వెంకట్రావు గారు లేక అశోక్ గజపతిరాజు గారు, అరకు కొత్తపల్లి గీత బీజేపీ అభ్యర్థి, విశాఖపట్నం తెలుగుదేశం అభ్యర్థి భరత్ గారు, అనకాపల్లి జనసేన అభ్యర్థి నాగబాబు గారు లేక పవన్ కళ్యాణ్ గారు కూడా పోటీ చేయడానికి ఆలోచనలో ఉన్నారు. కాకినాడ జనసేన అభ్యర్థి సతీష్ బాబు గారు, రాజమండ్రి బీజేపీ అభ్యర్థి పురంధేశ్వరి గారు, అమలాపురం తెలుగుదేశం అభ్యర్థి హరీష్ గారు, నర్సాపురం బీజేపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గారు, ఏలూరు తెలుగుదేశం అభ్యర్థి భాష్యం రామకృష్ణ గారు, మచిలీపట్నం జనసేన అభ్యర్థి వల్లభనేని బాలచౌరి గారు, విజయవాడ తెలుగుదేశం పోటీ చేస్తే కేశినేని చిన్ని గారు పోటీ చేస్తారు. ఒకవేళ పొత్తులో భాగంగా బీజేపీ కూడా అడుగుతుంది, బీజేపీ కానీ ఇచ్చినట్టుకుంటే సుజనా చౌదరి గారు పోటీ చేస్తారు. గుంటూరు తెలుగుదేశం అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ గారు, నరసరావుపేట తెలుగుదేశం అభ్యర్థి లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, బాపట్ల తెలుగుదేశం అభ్యర్థి గణపతి గారు, ఒంగోలు తెలుగుదేశం అభ్యర్థి మాగంటి రాఘవారెడ్డి గారు, నంద్యాల తెలుగుదేశం అభ్యర్థి శివానందరెడ్డి గారు, అనంతపురం తెలుగుదేశం అభ్యర్థి జేసీ పవన్ రెడ్డి గారు, హిందూపురం బీజేపీ అడుగుతుంది, 90% బీజేపీకి ఇచ్చేటట్లున్నారు. ఇక్కడ బీజేపీ అయితే సత్యకుమార్ గారు పోటీ చేస్తారు. నెల్లూరు తెలుగుదేశం అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, తిరుపతి బీజేపీ అభ్యర్థి రత్నప్రభ గారు, రాజంపేట తెలుగుదేశం అభ్యర్థి సుబ్రహ్మణ్యం గారు, కడప తెలుగుదేశం అభ్యర్థి శ్రీనివాస్ గారు, చిత్తూరు బీజేపీ అడుగుతుంది, బీజేపీ కన్ఫర్మ్ చేస్తారు. కర్నూలు టీడీపీ పోటీలో ఉండబోతుంది. ఎవరన్నది ఇంకా క్యాండిడేట్ తెలియదు, ఫైనల్ అవ్వలేదు. ఓవరాల్గా చూసుకుంటే బీజేపీ వచ్చేసి యాక్చువల్లీ 6 నుంచి 7 సీట్లు అడుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు 5 సీట్లు ఇవ్వడానికి అగ్రి అయ్యారని తెలుస్తుంది. 5 కానీ 6 మ్యాక్సిమం అంతే. జనసేనకి 3 అని ముందు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. 3 సీట్లు ఆల్రెడీ అభ్యర్థులు కూడా పెట్టడం జరిగింది. నెక్స్ట్ టీడీపీ వచ్చేసి 16 నుంచి 17 సీట్లు పోటీ చేయబోతుంది. ఇది 100% నేను చెప్పి లిస్ట్ కన్ఫామ్ గ్యారంటీ వీళ్ళే పోటీలో ఉండబోతుంది. లిస్ట్ వచ్చాక కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు.